శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం ఈ పౌష్యమాసంలో పరిష్కారాల్లో ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకుందాం. అలాగే ఒక మంచి మంత్రాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రం వల్ల మనకు కలిగే లాభాలు కూడా తెలుసుకుందాం. ఈరోజు మనం ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి మంత్రము అంటే మనకి సర్వ కార్యాలు, అలాగే సర్వ భీతి నుంచి కూడా తొలగిస్తాడనమాట. అంటే భయాన్ని కూడా తొలగించేవాడు ఆంజనేయుడు. ఆంజనేయుడు స్వామి యొక్క మంత్రం చెప్పే లోపు మీరు ఏం చేస్తారంటే వీడియోని లైక్ చేయండి, అలాగే చాలామందికి షేర్ చేయండి, మీ అమూల్యమైనది కామెంట్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారో అది కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క మంత్రం తెలుసుకుంది. మంత్రము వల్ల ఉపయోగము సర్వ కార్యాలు, ఏదైనా కార్యం మీద వెళ్ళినప్పుడు జయం జరుగుతుంది. అలాగే రాత్రిపూట ఒంటరిగా ఎటైనా దూరంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి ఆ భయం నుంచి కూడా భయాన్ని తొలగిస్తుంది అనమాట. అలాంటి మంచి మంత్రం ఇది. ఈ మంత్రాన్ని మనం ప్రతినిత్యము చదువుకుంటే మనకు అనేకమైన లాభాలు ఉంటాయి. కాబట్టి ఈ మంత్రాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఎర్రని ఛాయి గలవాడు, అలాగే బంగారు కొండలాగా అంత దేహం గలవాడు వాయుపుత్రుడైన ఆ ఆంజనేయుడిని మనం ఇప్పుడు తలుచుకుందాం. జై శ్రీరామ్. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తురమూలావాసినం భవామి పవననందనం. ఇది ఆంజనేయుడి యొక్క మంత్రం. అంటే ఎర్రని మొహము గలవాడు, అలాగే బంగారు కొండ వంటి వాడు, అలాగే అదే పారిజాతం యొక్క వృక్షం యొక్క మూలన ఉన్నవాడు, అంటే పారిజాతం వృక్షం కింద ఉన్నవాడు, వాయుపుత్రుడు, నీకునే నమస్కరిస్తున్నాను, నన్ను సర్వ విజయాల్ని అందించు నాకు, అలాగే భయం నుంచి నన్ను తొలగించు అని చెప్పి ఆ ఆంజనేయుడి యొక్క ఈ మంత్రం మనం చదువుకోవడం వల్ల మనకి భీతి ఉండదు, భయం ఉండదు, అలాగే మనకి కార్యాలన్నీ కూడా విజయం జరుగుతాయి. మరోసారి మీకోసం చూసే చదవండి, స్క్రీన్ మీద ఇస్తాను, ఇబ్బంది పడద్దు. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తురమూలవాసినం భవయామి పవననందనం. ఇది ఈ మంత్రం ప్రతినిత్యం చదువుకుంటే మనకి ఎటువంటి భయాలు అన్నవి తొలగి విజయాలన్నీ అందిస్తాడనమాట ఆంజనేయుడు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, శ్రీమాత్రే నమః.